ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసేందుకు గేట్ల హైట్ పెంచుతూ ఉండగా 2-3 గేట్ల ప్యానెల్లో బ్రేక్ కాయిల్స్పై ఒత్తిడి పడి పూర్తిగా కాలిపోయాయి. దీనితో అప్రమత్తమైన డ్యామ్ అధికారులు బ్రేక్ కాయిల్స్ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అయితే జలాశయానికి ఇన్ఫ్లో 3,26,481 క్యూసెక్లు రాగా జలాశయం 2 రేడియల్ క్రాస్ట్ గేట్ల నుంచి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్కి జలాశయం నుంచి మొత్తం అవుట్ఫ్లోగా 3,80,499 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి మట్టం 885.00 అడుగులు చేరింది. మరోవైపు జలాశయం నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.8870 టీఎంసీలుగా చేరింది.